పౌరులే వాడి లక్ష్యం. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారంటూ బెదిరింపు కాల్స్ చేస్తాడు. నిజమే అని నమ్మించేలా భయపెట్టిస్తాడు. అసలు వీడి ఫేక్ గాడు అని ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తిస్తాడు. అలా విదేశీయుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొట్టిన కేటుగాడు అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ పై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీని అధికారులు అరెస్టు చేశారు. అరెస్ట్ అనంతరం అతడికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పీడీ అధికారులు వికాస్ కుమార్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. గతేడాది నవంబర్లో మాదాపూర్ పోలీసులు ఫేక్ కాల్ సెంటర్ను గుర్తించి నిందితులను అరెస్టు చేశారు. కాల్ సెంటర్లోని ముఠా సభ్యులు వివిధ ప్రాంతాల్లో నకిలీ కాల్ సెంటర్లో ఏర్పాటు చేసి విదేశీయుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే అనుమానంతో మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన ఆ ఎఫ్ఐఆర్ తో పాటు ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. అమెరికా ఎంబసీ ద్వారా ఇంటర్పోల్ నుంచి అందిన సమాచారంతో ఈ కేసులో సీబీఐ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో వికాస్ నిమార్ హైదరాబాద్, విశాఖపట్నం, లక్నోతో పాటు పలు నగరాల్లో నకిలీ కాల్ సెంటర్లను నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. అక్రమంగా డబ్బు సంపాదించడానికి వికాస్ ప్రభుత్వ శాఖలు, ఐటీ సంస్థలు, టెక్నికల్ సపోర్ట్ కంపెనీల ప్రతినిధులవంటూ అమెరికా పౌరులకు తన సిబ్బంది నుంచి ఫోన్ చేయించేవాడు. వారి కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని, పన్ను బకాయిలు ఉన్నాయని, రుణ బకాయిలు చెల్లించాల్సి ఉందని, చట్టపరమైన చర్యలు తప్పవని భయపెట్టి వారి వద్ద నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. వికాస్ కుమార్ టీం ఫోన్ కాల్స్ భయపడి బాధితులు ఇచ్చే డబ్బును గిఫ్ట్ కార్డులు, డిజిటల్ పేమెంట్ల రూపంలో సేకరించేవాడు. ఆ తర్వాత ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి ఆ తర్వాత వివిధ క్రిప్టో ఎక్స్చేంజ్లు, అనధికారిక నగదు సెటిల్మెంట్ నెట్వర్క్లు, బ్యాంకింగ్ మార్గాల ద్వారా భారత కరెన్సీగా మార్చినట్లు ఈడీ గుర్తించింది. అనంతరం ఆ డబ్బును ముఠా సభ్యులు, నిర్వాహకులు పంచుకున్నట్టు దర్యాప్తులో తేలింది. అమెరికా పౌరులను మోసగించడం ద్వారా వచ్చిన డబ్బును చట్టబద్ద ఆదాయంగా చూపించేందుకు వికాస్ నిమార్ వీసీ సొల్యూషన్స్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశాడు. గతంలో సోదాల్లో భాగంగా ఆ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో పరిశీలించిన ఈడీ అధికారులు భారీ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈడీ అధికారులు వికాస్ ను అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు కాల్ సెంటర్ ద్వారానే ఆదాయం వచ్చినట్లు తెలిసింది. ఆదాయ పన్ను రిటర్నుల్లో మాత్రం తనకు ఈ ఆదాయం కిరాణా వ్యాపారం, ఇతర వ్యాపారాల ద్వారా వచ్చినట్టు చూపించాడు. ఈడీ అధికారులు అతని ఖాతాలను పరిశీలించినప్పుడు ఆ స్థాయిలో వ్యాపారం జరిగిన ఆనవాళ్లు ఎక్కడా లభించలేదు. దీంతో వికాస్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ గుర్తించడంతో అతడిని అరెస్టు చేసింది. అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ కేసులో 4 నెలల క్రితమే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న నకిలీ కాల్ సెంటర్లపై ఈడీ విస్తృత సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ తో పాటు అహ్మదాబాద్ లోని 6 వేర్వేరు ప్రాంతాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టి కీలక డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన కేసుల మేరకు మహమ్మద్ అన్సారీ అలియాస్ మొహమ్మద్ ఇర్ఫాన్ అన్సారీ, ఆకిబ్ గులాం రసూల్ ఘాంచి, వికాస్ కే నిమార్, దివ్యాంగ్ రవాల్, ప్రదీప్ పి రాథోళ్లను ఈడీ నిందితులుగా గుర్తించింది. ఈ అంతర్జాతీయ సైబర్ మోసాల వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్, మనీ లాండరింగ్ మార్గాలు, ఇతర నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.